చాలా కలలుంటాయి. ఆ కలలు నెరవేర్చుకోవాలన్న ఆశ కూడా ఉంటది. ఏ వ్యక్తికైనా సరే తన కలని వాస్తవ రూపంలో చూసుకోవాలంటే దానికి తగ్గ కృషి చేయాలి. ఆ కృషి ఏ విధంగా చేయాలి? 2 విధాలుగా. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది లాంగ్ టర్మ్. చాలా సార్లు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని షార్ట్ టర్మ్‌లో యాంగ్జైటీకి గురైపోతుంటాం. అది తప్పు. షార్ట్ టర్మ్ అంటే ప్రతిరోజు, ప్రతి నెల మన గోల్‌కి సంబంధించి మనం ఏం కృషి చేసాం. లాంగ్ టర్మ్ అంటే మన గోల్ పెద్ద గోల్ అచీవ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఇలా మన గోల్‌ని మనం చేసే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌కి 2 దిశానిర్దేశాలు చేసుకోవాలి. షార్ట్ టర్మ్‌లో ప్రతి గంట, ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం. లాంగ్ టర్మ్‌లో ఎన్ని సంవత్సరాలకి లేదా ఎన్ని నెలలకి మన గోల్ అచీవ్ చేయగలం. దీన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని ఈ షార్ట్ టర్మ్‌ని మిస్ కాకుండా లాంగ్ టర్మ్ విజన్‌ని నష్టపోకుండా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ టైం వృధా చేయకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించగలం. షార్ట్ టర్మ్ అంటే ఈరోజు, ఉదాహరణకి ఈరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు, ఈ క్షణం వరకు మన కోసం మనం ఏం చేసుకున్నాం, మన గోల్ కోసం మనం ఏం చేసుకున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి. అలా మన గోల్ అచీవ్ చేసేంత వరకు లాంగ్ టర్మ్‌లో మనం ఏం చేయబోతున్నాం ఇది కూడా ఒక అంచనా వేసుకోండి. ప్రాక్టికల్‌గా, ఇంప్రాక్టికల్‌గా కాదు. కూర్చుని బోల్డంతా ప్లానింగ్ చేసేసి రేపు పొద్దున్నే మళ్ళా 9కి నిద్రలేస్తే ఇదంతా వేస్ట్. అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో డిసిప్లిన్‌తో పని చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్‌కి మనం దగ్గరికి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు సక్సెస్